పత్తి రైతుకు కనీస మద్దతు ధర 10,000 చెల్లించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి సిసిఐ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రజావాణికి వెళ్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. సానుకూలంగా స్పందించి కలెక్టర్ త్వరలో సిసిఐ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ ను ఆదేశించారు. కనీస మద్దతు ధర 10,000 రూపాయలు కనీస మద్దతు ధర 10,000 కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కనీస మద్దతు ధర 10,000 రూపాయలు. సిసిఐ అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు ముగ్గురు కలిసి రింగ్ అయి రైతుల యొక్క పంటను పత్తి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కుట్ర పన్నారు. అందులో భాగంగానే రోజు రోజుకు పత్తి ధరను తగ్గిస్తూ ఉన్నారు. ఈ తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు తాము పండించిన పత్తి పంటను ఇళ్లల్లో నిల్వలు చేసుకుంటూ ఉన్నారు. ఆ పత్తిని కాపాడుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి రైతులు తమ పంటను కాపాడుకోవడం కోసం కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు మాత్రము అతి తక్కువ ధరకు రేట్లను కొనుగోలు చేసి